నమస్తే. ఓం శాంతి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉంటారు. అయితే విజయం అంటే ఏంటో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి అంజలి గారు. అంజలి గారితో మాట్లాడి ఆమె మాటల్లో విజయం అంటే ఏంటో తెలుసుకుందాం. నమస్తే కుమారి అంజలి గారు. నమస్తే సిస్టర్. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అసలు సక్సెస్ అంటే ఏంటి? మీరు దాన్ని ఎలా డిఫైన్ చేస్తారండి? అయితే ఈ రోజుల్లో మనం చూస్తే అందరూ సక్సెస్ని కోరుతూ ఉంటారనమాట. అండ్ అన్ని రంగాల్లో అండ్ అన్ని ఏజ్ వాళ్ళు సక్సెస్ కావాలి అని అదొక ఆకాంక్ష అనేది అందరికి ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అసలు వాళ్లకు సక్సెస్ అనేది ఏదైతే ఉందో ఆ గోలు, ఆ లక్ష్యం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్లకు ఇలా ఫస్ట్ రావాలని, ఇన్ని మార్కులు రావాలని అటువంటిది వాళ్ళకు ఉండదన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే, వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పిల్లలకు సక్సెస్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటారనమాట. ఈ పిల్లలు మీరు ఒకవేళ ఇన్ని మార్కులు తీసుకొస్తే, లేక క్లాస్లో ఫస్ట్ వస్తే దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్ అనేది. అంటే ఏమైంది, ఆ యొక్క ఏదైతే ఏజ్ ఉందో చిన్నదనంలో, సో మనం చాలా ఒక రిలాక్స్డ్గా ఆ లైఫ్ అనేది, ఒక కేర్ ఫ్రీగా లైఫ్ అనేది ఉంటుంది. దాంట్లో ఇది మీరు అచీవ్ చేస్తే దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్, దెన్ యు ఆర్ గుడ్ అనేది చిన్నప్పుడు ఏం చేస్తాము, పిల్లల్లో ఒక కండిషనింగ్ చేసేస్తాము. అప్పుడు ఏమవుతుంది, ఆ కండిషనింగ్లోనే మనం పెరుగుతూ పోతాం. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్, సక్సెస్ అనేది నేను ఏదో అచీవ్ చేయాలి, ఐ షుడ్ అచీవ్ సంథింగ్ అనేది మనం సక్సెస్ అనేది అనుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ ఏమవుతుంది, అది ఒక లెవెల్లో ఒకటి అచీవ్ చేస్తాము. ఇంకా అచీవ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇంకో కోరిక మళ్ళీ వస్తుంది. అయితే అచీవ్ చేస్తాము. అచీవ్ చేసిన తర్వాత అచ్చా ఇంతవరకేనా, ఇంతేనా, ఇంకా ఇంకో స్టెప్ కావాలి నాకు. సో ఇంకోటి ఏదో కోరిక వస్తుంది అనమాట. దాన్ని సక్సెస్ అని అనుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఏమవుతుందంటే, మనము సక్సెస్ లేక ఇది నాదొక తీవ్ర ఇచ్ఛ, కోరిక, దాంట్లో మనకు డిఫరెన్షియేట్ చేయడం అనేది రాదు. అయితే కొన్నిసార్లు మన డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, వెరీ స్ట్రాంగ్ డిజైర్స్, నాకు ఇది కావాలంటే కావాలి, దాన్ని సక్సెస్ అని డిఫైన్ చేసుకుంటాం. అవునా? అవును. మరి ఆ డిజైర్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ ఆ యొక్క ఏదైతే తీవ్రమైన కోరిక ఉందో, తీవ్రమైన ఇచ్ఛ ఉందో, అదొకవేళ ఫుల్ఫిల్ అవ్వదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోతారు. ఇంకా నిరాశలో వెళ్ళిపోతారు. అండ్ అప్పుడు దెన్ వీ స్టార్ట్ థింకింగ్ దాట్ ఐ ఆమ్ నాట్ సక్సెస్ఫుల్ అనేది. అండ్ ఆ తీవ్రమైన కోరిక ఎప్పుడైతే పూర్తిగా అవ్వదో, ఇంకా కొందరైతే మీరు చూస్తారు, దే ఈవెన్ గో టు కమిట్ సూయిసైడ్. ఆ విధంగా కూడా జరుగుతుంటుంది అనమాట. అంటే ఏం చేసేసాము, సక్సెస్ని ఒక ఒక వస్తువులాగా, లేక ఒక వ్యక్తిలాగా, లేక సమాజంలో నేను ఒక స్టేటస్ పొందాలి అని, లేక నేను ఇంతగా డబ్బులు సంపాదించాలని, లేక నేను ఇటువంటి డిగ్రీ అనేది సంపాదించాలని, అలాగా మనము ఆ విధంగా సక్సెస్ని డిఫైన్ చేసుకుంటామన్నమాట. ఇంకోటి, దాంట్లో మన తప్పు అనేది లేదు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏదైతే సమాజం ఉందో, బికాస్ మనం సమాజంలో పుట్టి పెరిగిన వాళ్ళం. సో మనం ఎటువంటి సమాజంలో పుట్టామో, మనం ఎటువంటి వాతావరణంలో పుట్టామో, ఎటువంటి టైప్ ఆఫ్ పీపుల్, సో దాని యొక్క ప్రభావం అనేది మనపై పడి, మనము అచ్చా దిస్ ఈజ్ సక్సెస్ అనేది ఎక్కడో మనసులో అలాగా నోట్ చేసుకుంటాం అనమాట, పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, అచ్చా ఇది ఒకవేళ లేదనుకోండి నా జీవితంలో, దాన్ని ఇంకేం లేదనేది. అంటే ఏం చేసేసాము, ఆ యొక్క ఏదైతే కోరిక ఉందో, తీవ్రమైన కోరిక, దట్ ఈస్ మై ఆక్సిజన్. సో అదే మన జీవితం అనుకున్నట్టుగా అయిపోతాం. ఏ కోరిక ఉందో అదే, అలా అంటారా? అంతే కదా. అండ్ ఆ కోరిక పూర్తిగా అవ్వదంటే, నాకు ఒకవేళ శ్వాస అనేది పీల్చడానికి, లేక ఎయిర్ అనేది, గాలి అనేది, లేక ఆక్సిజన్ అనేది దొరకదనుకోండి, అప్పుడు ఎలాగ సతమతం అవుతాం కదా. అవును. సో ఆ విధంగా సతమతమై, అండ్ ఇంకా దానికి మించి మనకేం కనబడదు. సో ఆ విధంగా సక్సెస్ని చాలా నారోగా డిఫైన్ చేసుకొని లైఫ్ని కొన్నిసార్లు
పాడు కూడా చేసుకుంటారనమాట. అందుకోసము అసలు వాట్ ఈజ్ సక్సెస్ అనే విషయాన్ని కొంచెం రిఫ్లెక్ట్ చేయడము, లేక దాని గురించి ఆలోచించడము. అండ్ మనకు ఇంత మంచి మానవ జన్మ దొరికిందంటే దాని వెనుక ఏదో రీజన్ అనేది ఉండాలి, ఏదో కారణం ఉండాలి, దాని వెనుక ఏదో అభివృద్ధి యొక్క సీక్వెన్స్ ఉండాలి, లేక రహస్యం ఉండాలి. సో అదనేది మనం అర్థం చేసుకోకుండా ఓన్లీ నేను ఇది నేను పొందితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారనుకోండి, ఓకే, లేక అకాడమిక్స్ గురించి అనుకుంటే నేను ఈ డిగ్రీ పొందితే ఐ విల్ కాల్ మై సెల్ఫ్ సక్సెస్ఫుల్. నాకు ఒకవేళ అడిగితే నాకు కొందరు గోల్డ్ మెడలిస్టులు కూడా తెలుసు అనమాట, బట్ దే ఆర్ నాట్ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్. కొందరు అలా కూడా ఉన్నారు, సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో ఏం చేసామంటే లైఫ్ని ఒక చాలా షార్ట్ టర్మ్ గోల్ ఏదైతే ఉందో, షార్ట్ టర్మ్ లక్ష్యం ఏదైతే ఉందో అదే నాది సంపూర్ణమైన లక్ష్యం అనుకుంటున్నాం. ఇప్పుడు లైఫ్ అనుకుంటే ఇట్ ఈస్ ఒక 60-70 ఇయర్స్ యొక్క ఒక విధమైన యాత్ర, జర్నీ కదా. ఆ జర్నీలో ఇవన్నీ వేరే వేరే స్టేషన్స్. సో ఒక స్టేషన్ మిస్ అవుతే ఇంకా దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ అనుకుంటున్నాం. అందుకోసము అసలు సక్సెస్ ఏంటిది, వాట్ ఈస్ మై గోల్ అండ్ వాట్ ఐ యామ్ టు అచీవ్ అనే విషయాన్ని కొంచెం స్పష్టంగా లేక క్లియర్గా డిస్కస్ చేయడము, షేర్ చేయడము, ఈ రోజుల్లో ఉన్న యువతరంతో, లేక ఈ రోజులో ఏదైతే యంగ్ పేరెంట్స్ ఉన్నారో, లేక ఏదైతే ప్రజెంట్ జనరేషన్ ఉందో, లేక మన పెద్దవాళ్ళు కూడా ఇది చాలా చాలా డిస్కస్ చేసే అవసరం అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక విశాలంగా ఆలోచించి, ఓకే, లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏదో ఒక చిన్నది పొందితే అది లైఫ్ అనేది కాదు కదా. లైఫ్ అనేది మనం సామాజిక జీవి, మనం ఒక వ్యక్తి, వీఆర్ ఎ పర్సన్, అండ్ దాంతోపాటు మనం ఒక సమాజంలో ఉంటున్నాము. ఈ సమాజం యొక్క అభివృద్ధిలో నా అభివృద్ధి ఉంది. సో అటువంటి థాట్స్, అటువంటి ఆలోచనలు అవన్నీ లేకుండా చాలా సెల్ఫిష్ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో, స్వార్థపూరితమైన లక్ష్యాలు అనుకోండి, గోల్స్, అదే లక్ష్యం అని అనుకుంటున్నాం. అండ్ దాంతో ఏమవుతుంది, చాలా చాలా కొందరు డిప్రెషన్స్లో వెళ్ళిపోతున్నారు. అందుకోసము ఎలా డిఫైన్ చేద్దామని సక్సెస్ యొక్క విషయాన్ని ఆలోచిస్తే, దాన్ని సక్సెస్లో నా యొక్క ఇంప్రూవ్మెంటే కాదు, కానీ నాతో పాటు ఎవరైతే ఉన్నారో నా ఫ్యామిలీ మెంబర్సు, అండ్ ఇంకొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తే నా సమాజము, నా దేశము, ఇదంతా ప్రపంచాన్ని కూడా మనం వసుధైవ కుటుంబకం అంటాం. సో వరల్డ్ అనేది కూడా ఒక ఫ్యామిలీగా చూస్తూ, వరల్డ్ ఇంప్రూవ్మెంట్లో నా ఇంప్రూవ్మెంట్ ఉంది, నా ఇంప్రూవ్మెంట్లో వరల్డ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఆ విధంగా ఒకవేళ మనం సక్సెస్ని డిఫైన్ చేయగలిగితే, ఎక్కడైనా మనం ఫెయిల్ కూడా అవుతే, ఎందుకంటే ఆ డెఫినేషన్ ఎలాగుంది, అందరి యొక్క అభివృద్ధిలో నా అభివృద్ధి, అందరి యొక్క మంచిదనంలో నా మంచిదనము, అండ్ నా మంచిదనం ఏదైతే ఉందో ఎంతోమందికి అది వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి హెల్ప్ అవుతుంది. అటువంటి ఆశయము, అటువంటి లక్ష్యం అనేది ఎప్పుడైతే పెట్టుకుంటామో, లేక అటువంటి యొక్క గోల్స్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో, అప్పుడు ఏమవుతుంది, ఈవెన్ ఏదైనా ఫెయిల్యూర్ అవుతే కూడా మన యొక్క ఏదైతే సమాజం ఉందో అది మనకు సహాయానికి వస్తుంది అన్నమాట. స్వార్థపూరితమైనవి ఉన్నాయి అనుకోండి, సెల్ఫిష్ మోటివ్స్ ఉన్నాయి అనుకోండి, ఒకవేళ నేను ఎక్కడో ఫెయిల్ అయ్యాను అనుకోండి, అప్పుడు వేరే వాళ్ళు వస్తారా నాకు సహాయం చేయడానికి? ఎందుకంటే సక్సెస్ గురించి మాట్లాడితే ఫెయిల్యూర్స్ గురించి కూడా మాట్లాడాలి. మనం ఏమంటాము, దట్ ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫార్ సక్సెస్. అంటే ట్రూ సక్సెస్ ఏంటిది, దాంట్లో ఏమవుతుందంటే, ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ప్రొసెస్ ఆఫ్ అచీవింగ్ దట్ సక్సెస్, ఒక లక్ష్యాన్ని నేను సాధించాలి. ఆ లక్ష్యం సాధించడంలో ఒకవేళ నేను ఎక్కడైనా కొంచెం స్లిప్ అయిపోయాను, లేక పడిపోయాను, లేక లెటస్ సే క్లైంబింగ్ హిమాలయాస్ అనేది ఒక లక్ష్యం తీసుకున్నాను అనుకోండి. అయితే ఆ లక్ష్యంలో ఎక్కడైనా నాకు ఎక్కడో ఆటంకాలు వచ్చినాయి అనుకోండి, ఇఫ్ మై ఏదైతే లక్ష్యం ఉందో, ఏం ఆబ్జెక్ట్ ఉందో,
దాంట్లో ఒకవేళ అందరి యొక్క మంచి అనేది ఉంది అనేది ఆ భావం నాలో ఉందనుకోండి, నేను ఎక్కడైనా దిగజారిపోతే స్లిప్ అయిపోతే కూడా నా యొక్క ఏదైతే స్ట్రాంగ్ మోటివ్ ఉందో, బికాస్ దీంట్లో అందరి యొక్క మంచి ఉంది, సో అది ఏం చేస్తుంది, నన్ను మోటివేట్ చేస్తుంది అనమాట. ఎస్. మళ్ళీ ఆ మోటివేషన్ ఏం చేస్తుంది, ఆ మోటివేషన్ కారణంగా ఎక్కడైతే నేను పడిపోయానో లేక ఏదో ఆటంకం వచ్చిందో నాలో ఒక కొత్త థాట్ అనేది వస్తుంది. అచ్చా, ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఎందుకు, నా స్టేట్ ఆఫ్ మైండ్ పాజిటివ్ ఉంది. ఎందుకు పాజిటివ్ ఉంది, లేదు ఇది అందరి యొక్క మంచి గురించి ఉంది, నేను ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో దీంట్లో సమాజానికి మంచి అనేది ఉంది, ఎంతోమందికి మేలు అవుతుంది. సో ఆ యొక్క ఫీలింగ్స్, ఆ యొక్క భావం ఏం చేస్తుంది, నా మనసును పాజిటివ్ ఉంచుతుంది అనమాట. ఆ పాజిటివిటీ ఏం చేస్తుంది, అప్పుడు మనలో ఆ కొత్త థింకింగ్ అనండి లేక ఒక కొత్త ఆలోచన అనండి, ఆ కొత్త ఆలోచన అనేది రావడానికి ఒక ఒక మార్జిన్ అనేది కనబడుతుంది, ఒక స్పేస్ అనేది కనబడుతుంది. అదే నేను హిమాలయ యొక్క ఏదైతే హైట్స్ ఉన్నాయో అవి నేను సాధించాలి, కానీ దాని వెనుక మోటివ్ ఏంటిది అంటే ఈ ఎక్స్ అండ్ మిస్టర్ ఎక్స్ యా మిస్ ఎక్స్ ఆర్ మిక్స్ వై వాళ్ళు సాధించారు కాబట్టి నేను సాధించాలి అనే మోటివ్ పెట్టుకున్నాను అనుకోండి. మోటివ్ ఒకటే, ఐ షుడ్ క్లైమ్ ద పీక్ ఆఫ్ హిమాలయాస్, కానీ రీజన్స్ ఆర్ డిఫరెంట్, రీజన్ ఈజ్ డిఫరెంట్. సో వీళ్ళకన్నా నేను ఎక్కువ సాధించాలి అని ఏదైనా నేను పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమైంది, నేను ఎక్కడో మళ్ళీ ఇలానే ఎక్కడో దిగజారిపోతాను లేక ఎక్కడో పడిపోతాను, ఏదో ఆటంకం నా ముందు వస్తే నా మైండ్లో ఏం నడుస్తుంది, అయ్యో నేను సాధించలేకపోయానే, ఇంకా వాళ్ళకన్నా ఇంకా వాళ్ళతో ఏదైతే ఆ కంపారిజన్స్ ఉన్నాయో ఆ కంపారిజన్స్ కారణంగా కొంచెం డిప్రెషన్ రావడం, డెఫినెట్లీ నా లక్ బాగాలేదని లేక నాకు ఎప్పుడు ఫెయిల్యూర్సే అని, సో అటువంటి థింకింగ్ నాలో రావడం మొదలవుతుంది అనమాట. నెగిటివ్ థింకింగ్ అంతా, నెగిటివ్ థింకింగ్. సో ఆ నెగిటివ్ థింకింగ్ కారణంగా ఏమవుతుంది, ఆ కొత్త ఐడియాసు లేక సమ్ క్రియేటివిటీ నథింగ్ విల్ కమ్, ఏది రాదు. ఇంకా ఏమవుతుంది, నేను ఏదైతే విజయం పొందాలనుకుంటున్నానో ఆ విజయాన్ని సాధించలేనమాట. దాంతోపాటు ఇంక వేరేవి కూడా సాధించడానికి ఆలోచన కూడా రాదు. ఎందుకంటే నేను వీళ్ళకన్నా ఎక్కువ సాధించాలనేదే నా యొక్క లక్ష్యం. సో ద ఫీలింగ్ ఈజ్ ఓన్లీ కాంపిటేటివ్ ఫీలింగ్. అయితే ఏమనాలి, ఈ రోజుల్లో మోస్ట్లీ ఏదైతే సాధించాలనుకుంటున్నాం మీరు ఒకసారి దానిపైన గమనించండి, థింక్ ఓవర్ ఇట్. ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాంట్లో ఎక్కువ కాంపిటేటివ్ ఫీలింగ్ ఎక్కువ ఉంది. ఎస్, ఇట్స్ ట్రూ. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, పాపం పిల్లల్ని ఏం అనకూడదు అనిపిస్తుంది నాకు. పేరెంట్స్, మై సన్ లేక మై డాటర్ ఈ డాన్స్లో ఇది సాధించాలి, లేక అకాడమిక్స్లో ఇది సాధించాలి, లేక ఈ సర్టిఫికేట్ యొక్క ట్రైనింగ్ తీసుకోవాలి. మెనీ టైమ్స్, అంటే ఎప్పుడు కాదు, ఎవ్రీ రూల్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. అయితే ఏముంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైం వేరే వాళ్ళని చూసి ఆ కాంపిటేటివ్ ఫీలింగ్లో మన యొక్క పిల్లల్ని కూడా అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైనా నెహ్వాల్ లేక పివి సింధు, ఆవిడ సాధించింది, ఓకే, ఒలింపిక్లో సిల్వర్ మెడల్ సింధు సాధించింది. అయితే మనం ఏం చేస్తాము, అచ్చా ఏ ఇయర్లో వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేశారు సింధుకు, అచ్చా అట్ ద ఏజ్ ఆఫ్ 10 years, ఓకే, మనం కూడా ఏం చేస్తాం 6 years 10 years ఏ ఏజ్ అయినా కావచ్చు, అదే ఏజ్లో పంపడానికి చూస్తాం. సో మనం కూడా మన పిల్లల్ని ఆ విధంగా తీసుకుపోతున్నాం. అయితే ఏమైంది, ద బేసిక్ రీజన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో సాధిస్తే సక్సెస్ కదా. మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో అది సాధిస్తే విజయం. సో మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో దాని వెనుక బేస్ ఏంటిది, ఫౌండేషన్ ఏంటిది, ఏ బేస్తో మనం స్టార్ట్ చేస్తాం, అది చాలా ఇంపార్టెంట్. ఉండొచ్చు మన సన్ లేక డాటర్ పెయింటింగ్లో బాగున్నారు, లేక డ్రాయింగ్లో బాగున్నారు, లేక ఇంకా ఏదైనా ఆర్టో క్రాఫ్టో ఉండొచ్చు, లేక సంగీతంలో ఉండొచ్చు, డాన్స్లో ఉండొచ్చు, ఎనీ అదర్ థింగ్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఎస్, కుకింగ్లోనే ఉండొచ్చు. సో ఏమవుతుంది, మనకు వాళ్ళను వాళ్ళ లైఫ్ మంచిగా అవ్వాలి, వాళ్ళొక ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా తయారవ్వాలి అనేది ఎవరికైనా లక్ష్యం ఉంటుంది.
మనకు పిల్లల పట్ల ఉంటుంది, పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ పట్ల ఉంటుంది. బట్ బేస్ ఏంతో స్టార్ట్ చేస్తున్నాం? వేరే వాళ్ళని చూసి, సరే వేరే వాళ్ళని చూస్తే కూడా మరి ఇన్స్పిరేషన్తో స్టార్ట్ అవుతుందమ్మా, లేక యూనో ఇది చేస్తే టాలెంట్ హంట్ అంటాము. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ నో డేస్, అండ్ చాలా మంచిది అవన్నీ. కానీ పిల్లల యొక్క గ్రోత్ ఏది? ఇంటర్నల్ గ్రోత్. దే షుడ్ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతాడేమో, బట్ విల్ హీ బికమ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్? సో ఎటువంటి వాల్యూస్ మనం పిల్లల్లో చెప్పడము, నేర్పించడము, వాళ్ళలో ఎటువంటి వాల్యూస్ అనేది మనం ఇప్పుడు ఆ చిన్నదనంలో నాటడము, సో దాట్ వాళ్ళు నేను ఒక మంచి మనిషిని అవ్వాలి, ఆ యొక్క వాల్యూస్ అనేటివి వాళ్ళలో మనం పెట్టడం స్టార్ట్ చేసామనుకోండి. సో అది బేస్ పెట్టుకొని నేను ఎంతోమందికి హెల్ప్ఫుల్ అవ్వాలి, నేను బిజినెస్ మ్యాన్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను, సో దాట్ నేను 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను. ఒక లక్ష్యం ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి అంటే. రైట్. సో సక్సెస్ అంటే ఆ లక్ష్యం ఎటువంటిది ఉండాలంటే మీరు అన్నట్లు 10 మందికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, సమాజానికి ఏదో రూపంలో హెల్ప్ అవ్వాలి. ఇండివిజువల్ డెవలప్మెంట్ లేక ఇండివిజువల్ గ్రోత్ సమాజం యొక్క గ్రోత్తో పాటు ఉండాలి. లేకుంటే ఏమవుతుందంటే కొన్నాళ్లకు ఆ సమాజం, ఎందుకంటే సమాజం అనేది చాలా పవర్ఫుల్, ఆర్డినరీ మ్యాన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో మీరు ఎంత రాజుగా అవుతే కూడా, రాజులాగా లేక ఎంత పవర్ఫుల్ అవుతే కూడా, మనీ వైజ్ ఉండొచ్చు, పవర్ వైజ్ ఉండొచ్చు, ఏదో రూపంలో ఉండొచ్చు, బట్ మీరు వేరే వాళ్ళని తోడనేది తీసుకోలేకపోతున్నారనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? వాళ్ళే మీకు ఒక పెద్ద అపోజిషన్ అయ్యి ఏం చేస్తారు? ఇంకా మిమ్మల్ని దించేస్తారు. సో మంచి ఆశయంతో పాటు గొప్ప లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ గొప్ప లక్ష్యంలో వీ హ్యావ్ టు టేక్ పీపుల్ విత్ అస్. సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉంటాయో డెఫినెట్లీ అక్కడ సక్సెస్ అనేది ఉంటుంది, కొద్ది కాలం, బస్ కొంచెం సేపు గురించే ఉంటుంది. అది లాంగ్ రన్లో మళ్ళీ ఏం చేస్తుంటాం? మళ్ళీ వీ విల్ స్టార్ట్ రన్నింగ్ ఆర్ సర్చింగ్ అనమాట. ఇప్పుడు సక్సెస్ ఏంటిది? బండి కొనేసాను ఒకటి, ఓకే నేను అనుకున్నాను ఒక 50 lakhsది కార్ నా దగ్గర ఉండాలి. నథింగ్ రాంగ్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? ఐ యామ్ కంపిటెంట్ ఇనఫ్, ఐ యామ్ కేపబుల్ ఇనఫ్, నేను చేయగలను, వై నాట్? సో ఆ యొక్క బండి అనేది కొనడం అనేది రాంగ్ కాదు. అటువంటిది తయారు కూడా అవుతున్నాయి, సైన్స్ కూడా బాగా రిఫైన్ అవుతుంది, మంచి మంచి తయారు కూడా అవుతున్నాయి. సో ప్రాబ్లం అక్కడ కాదనమాట. కానీ అది సాధించడంలో నా యొక్క యాటిట్యూడ్ ఏముంది, నా యొక్క లక్ష్యం ఏముంది? పక్క వాళ్ళని చూపెట్టాలనా, లేక మా ఫ్యామిలీలో నా దగ్గరే ఈ బండి ఉందనేది ఆ విధంగా అటువంటి నాలో థాట్స్ ఉన్నాయా? సో అప్పుడు ఏమవుతుందంటే ఆ బండి కూడా కొనేస్తాం, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, కొనేసాం. కానీ దీవెనలు లేవు, బ్లెస్సింగ్స్ లేవు. మనీ ఉంది, బ్లెస్సింగ్స్ లేవు. అప్పుడు ఏమవుతుంది? సిచ్యువేషన్స్ ఎలాగ పోతాయి అంటే అవ్వకూడదు, కానీ బండికి యాక్సిడెంట్ అవ్వచ్చు. యాక్సిడెంట్ అవ్వడంలో మన రోలే ఉండదు, ఎంతోమంది యొక్క రోల్ ఉంటుంది. మనం రైట్ వెళ్తున్నామేమో, ఎవరో రాంగ్ వస్తారేమో. సో మరి ఆ బండికి ఎందుకు యాక్సిడెంట్ అవ్వాలి? ఆ బండికి ఎందుకు అవ్వాలి? అంత మంచి బండి కష్టపడి సాధించాను. ఇంకోటి ప్యూర్ మనీతోనే, ఇంప్యూర్ మనీతో కొనలే. ఎందుకంటే ఇంప్యూర్ మనీతో కొంటే ఇంకా దానికి ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ ఉంటాయి. మంచిగా నాకు చాలా ఐఎమ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, ఐఎమ్ వెరీ వెరీ డెడికేటెడ్, వెరీ వెరీ సిన్సియర్, హార్డ్ వర్కింగ్, నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ దాంతోపాటు కొంచెం ఈర్ష్యాద్వేషం ఉంటే అదేదైతే లక్ష్యాన్ని సాధిస్తామో ఆ లక్ష్యం మనకు సుఖం ఇవ్వదు. ఇంకోటి, యూ విల్ ఇన్వైట్ మోర్ ఎనిమీస్. కరెక్ట్. అందుకోసం ఏమంటారు, ఈ రోజుల్లో ఎక్కువ డబ్బులు ఉంటే కూడా కష్టమే. ఎందుకంటే ఎంతోమంది యొక్క కన్ను మీపై ఉంటుంది. సో అందుకోసం సక్సెస్ని డిఫైన్ చేసుకోవాలంటే ఒకటి అయితే ఇట్ షుడ్ బీ విత్ యువర్ వాల్యూ సిస్టమ్ అనమాట. మన యొక్క ఏవైతే విలువలు ఉన్నాయో విలువలతో కనెక్టెడ్ ఉండాలి అది. అండ్ ఆ యొక్క లక్ష్యం సాధించడంలో నేను కూడా యాజ్ అ పర్సన్ నేను కూడా బెటర్ అండ్ బెటర్ అవ్వాలి. నాలో హ్యూమిలిటీ అనేది పెరగాలి, నాలో సహనం అనేది పెరగాలి,
నాలో జనాల యొక్క అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది కూడా పెరగాలి. సో ఇలాగా విలువలతో కూడిన ఏదైతే గ్రోత్ అండ్ దాంతోపాటు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో కూడా డెఫినెట్లీ యూ షుడ్ బికమ్ మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవ్వకూడదు? కానీ నేను ఎంతో కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, కానీ చాలా అరోగెంట్ ఉన్నాను అనుకో. ఎగ్జాంపుల్ ఇస్తుందా? సో వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఆర్ యూ అచీవింగ్? ఇంకోటి, మిమ్మల్ని అందరు ఎలా చూస్తారు? ఈయనెవరు వచ్చారు ఈ పోస్ట్లో, తలనొప్పిగా ఉంది, అవును, ఎప్పుడు వెళ్ళిపోతాడని చూస్తారు. ఇప్పుడు వెళ్ళి ట్రాన్స్ఫర్ ఎప్పుడు అయిపోతుంది? అప్పుడు ఏమవుతుంది? యాజ్ అ పర్సన్ ఇండివిజువల్గా ఓకే, యూ హ్యావ్ బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్. బట్ మీ యొక్క ఏదైతే సరౌండింగ్స్ ఉన్నాయో మీరేం రిసీవ్ చేస్తున్నారు? అంత నెగిటివ్. యు ఆర్ రిసీవింగ్ ఓన్లీ అన్ని నెగిటివ్ వైబ్రేషన్సే రిసీవ్ చేస్తున్నారు. ఆ నెగిటివిటీ ఏం చేస్తుంది? దాని యొక్క ప్రభావం అనేది తప్పనిసరిగా మనపై పడుతుంది కదా. నేను కష్టపడి నేను ఆఫీసర్ అయినా, నేను చాలా పెద్ద పోస్టులో వచ్చేసాను, ఇప్పుడు నాకు ఎంతోగా పవర్ ఉంది, రైట్. కానీ నేను ఆ పవర్ని ఎలా యూజ్ చేస్తున్నా? అందరి యొక్క మంచిదనం అవ్వాలి అనేది ఒకవేళ లేదనుకోండి, వేరే వాళ్ళు కూడా అభివృద్ధికి చెందాలి అనేది లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే సాధిస్తాం కదా దాంట్లో ఏదో నెగిటివిటీ వస్తుంది అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, లేక ఎంతోమంది యొక్క ఎక్స్పీరియన్స్ కూడా విని ఉండొచ్చు, చూసాం కదా. అనుకుంటాం, అరే ఇక్కడ ఈ ఏరియాలో నాకు కావాలి, ప్లాట్ కావాలి బంజారా హిల్స్లో, ఇక్కడ నేను ఇల్లు కట్టుకోవాలి. రాంగ్ ఏం లేదు దాంట్లో. వాట్ ఈజ్ రాంగ్? మంచిది, మీ దగ్గర టాలెంట్ ఉంది, మీరు చేస్తున్నారు. కానీ జస్ట్ సెల్ఫిష్ మోటివ్ ఉంది అనుకోండి, 10 మందిని కింద వేసేసి నేను ఏదో రూపంలో ఎందుకంటే నాది ఆ టార్గెట్ అది అచీవ్, దాన్ని ఎలా అయినా సాధించాలి అని అటు ఇటు వక్ర మార్గంలో కాకుండా మంచి మార్గంలో వెళ్ళాలంటే వేరే ఏదైనా వేస్ తీసుకున్నాం అనుకోండి, సాధిస్తాం. బట్ దాని తర్వాత ఏమవుతుంది? మళ్ళీ కొన్నాళ్ళు సంతోషం ఉంటుంది, మళ్ళీ లోపల తొంగి చూస్తే అందరు కంగ్రాచ్యులేషన్స్ అంటున్నారు, ఓహో అందరు కంగ్రాచ్యులేషన్స్ అంటున్నారు. కొన్ని రోజుల వరకు హ్యాపీనెస్ కూడా ఉంది, కానీ దాని తర్వాత కొన్ని రోజులైతే 6 నెలల తర్వాత మళ్ళీ మనం చూస్తే ఎక్కడో మళ్ళీ ఒక ఖాళీదనం ఉంది. మళ్ళీ ఖాళీదనం, అరే దీని గురించి ఇంత శ్రమ చేశాను కదా, దీని గురించి ఇన్ని సాక్రిఫైసెస్ చేశాను కదా, దీని గురించి రాత్రి పగలు ఒక్కటి చేశాను కదా, ఇదే నా సంతోషం అనుకున్నాం కదా, మరి ఇది దొరికింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూస్తే సో సాధించాలని ఎంతో కృషి చేశాం. అది సాధించిన తర్వాత మళ్ళీ నేను నా లోపల చూస్తే మళ్ళీ సంతోషము ఏదైతే అనుకున్నానో అది కొంచెం కాలం గురించే ఉందేంటి, ఆ సంతోషం అనేది పెరగలేదేంటి అంటే, నేను ఏదైతే లక్ష్యం తీసుకున్నానో, ఏదైతే గోల్ తీసుకున్నానో దాని యొక్క ప్రాప్తంలో ఎక్కడో తప్పుపడానన్నమాట. అందుకోసము నా యొక్క ఏదైతే మానసికంగా కూడా నేను అభివృద్ధికి పొందాలి, అండ్ దాంతోపాటు నా యొక్క ఫిజికల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవిటిపైన కూడా నేను ధ్యానం పెట్టాలి. అప్పుడు ఇంటర్నలీ ఇంకా ఎక్స్టర్నలీ 2 విధాలుగా మనకు ఒక సంతోషం అనేది ఉంటుంది. అప్పుడు దాన్ని మనం సక్సెస్ అనేది అనగలం. చాలా చక్కగా చెప్పారు సిస్టర్ అంజలి గారు. అసలు సక్సెస్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుందనేది చాలా డెఫినేషన్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూశారు కదా సిస్టర్ అంజలి గారు ఎలా చెప్పారు. సక్సెస్ అనేది ఒక వ్యక్తికి మాత్రమే కాదు, ఆ వ్యక్తి తనతో పాటు తన సక్సెస్ని తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మమేకమవుతూ ముందుకు పయనించడమే, తన చుట్టూ ఉన్న వాళ్ళ మేలు కోరుకుంటూ సక్సెస్ని సాధించడమే నిజమైన సక్సెస్ అని చెప్పారు. ఇది ఇవాళ ఓం శాంతి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.